సమాధానము లేదు, ఏక మనసు లేదు, ఏక హృదయము లేదు, ఏక ఆత్మ లేదు. కుటుంబం అంతమంది, పేరుకి డాబుగా ఉంది, మంది చుట్టాలండి, కానీ మాట్లాడుకోరు, పలకరించరు, ప్రేమతో ఉండదు, ఈర్ష, ద్వేషము, అసూయ. ఎవరైనా ఎదుగుతా ఉంటే వారిని ఎలాగ కించపరచాలా, వాళ్ళు ఏదో మోసం చేసి అలా ఎదిగిపోయారులే, వారు ఏదో చేస్తున్నారులే, బట్ దే విల్ నెవర్ రికగ్నైజ్ గాడ్స్ బ్లెస్సింగ్. అది మన కుటుంబాన్ని నాశనం చేయాలని. మన కుటుంబం చెల్లా చెదురైతే సమాజం చెల్లా చెదురైపోతుంది. సమాజం చెల్లా చెదురైపోతే దేశము, రాష్ట్రం అంతా కూడా చెల్లా చెదురైపోతుంది. జాయ్, ప్రేమ లేదు, ఐక్యత లేదు, మాట్లాడుకోము, మాట్లాడటానికి ఇష్టం ఉండదు. ఎవరో ఒక్క మాట అన్నారని అలిగి నెలల వెంబడి నెలలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు? అలిగి. ఎంత సమాధానం, ఒకవేళ మీరు సమాధాన పరచాలని మీరు వెళ్ళినా వారు సమాధాన పడటానికి సిద్ధంగా ఉండరు. వై? ఈగో, అహము, మేం తక్కువ కాకూడదు, మేమెందుకు తక్కువ కావాలి. ఎందుకు యోసేపుని ఆశీర్వదించ తెలుసా? ఎందుకంటే ఆయన మనసులో పెట్టుకోలేదు. 13 సంవత్సరాలు నిర్నిమిత్తముగా జైల్లో ఉన్నాడండి. ఒకదా అట్లా నిర్నిమిత్తముగా ఆయనని బాధ పెట్టిన, దూషించిన, అమ్మేసిన, గొయ్యిలో వేసిన, అంతగా కొట్టిన, అంత చేసినా కానీ ఆయన ఒకానొక సమయంలో అంటాడు ఏంటి తెలుసా? మీరు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు అది నా మేలుగా మార్చాడు, మీ మేలుగా అది మార్చాడు. హల్లెలూయా. ఏది దేవుని సన్నిధిలో